హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 25,000 మరొకసారి క్రాస్ అయింది నిఫ్టీ. సో దీని అర్థం ఏంటంటే 24,000 దగ్గర 24,000కి వచ్చి 24,000 2 సార్లు వచ్చి 24,000 దగ్గరికి, అక్కడి నుంచి అంటే 24,000 యాక్చువల్గా అక్కడ 200 డే మూవింగ్ యావరేజ్ బెంచ్ మార్క్. అది అక్కడి నుంచి ఏకంగా 25,200కి వెళ్ళిపోవటం. రెండు బంపులు, ఒకే ఒక మజిలీ చెప్పాలంటే. 21,700 800 దగ్గర ఎప్పుడైతే వచ్చిందో చూడండి, ఇలాగా నేను చూపిస్తాను. 21,700 ప్లస్ దగ్గర నుంచి ఏకదాటిగా 24,000కి వచ్చింది. మధ్యలో చిన్న చిన్న బంపులు చాలా నెగ్లిజిబుల్. కానీ ఇక్కడి నుంచి ఏకంగా 25,200కి వచ్చింది కదా. ఇక్కడి నుంచి ఫస్ట్ ఏదో నాన్ స్టాప్ సింగిల్ స్టాప్ బస్సు లాగా, మధ్యలో సింగిల్ స్టాప్ ఏంటంటే 24,000, తర్వాత తిన్నగా డెస్టినేషను, ఆరిజిను డెస్టినేషను, మధ్యలో ఒక సింగిల్ స్టాప్ 24,000. అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఇండెక్స్కి, అంటే నిఫ్టీకి ఎంత స్ట్రెంగ్త్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 24,000 తర్వాత చిన్న ఇది వచ్చింది. 25,000కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న జర్క్ ఇచ్చింది 24,600. సో నెక్స్ట్ ఏంటంటే 25,200 నుంచి 24,600కి వచ్చింది. అంటే ఇక్కడ 800 పాయింట్లు. మళ్ళీ తిన్నగా 25,000కి వెళ్ళిపోయింది. 400 పాయింట్లు కవర్ చేసేసింది. ఇంకెంత మిగిలింది? 400 ఏంటి, 25,000కి వెళ్ళింది. 25,000కి వెళ్ళిందంటే ఇక్కడి నుంచి 400 పాయింట్లు కవర్ చేసింది. అంటే ఇంకొక 200 పాయింట్లు కవర్ చేస్తే 25,200కి వెళ్ళిపోతుంది. అంతేనండి. మరి ఇక్కడ దీనికి డిఫరెన్స్ 600 కదండి. కరెక్ట్, ఇక్కడ డిఫరెన్స్ 600 పాయింట్లే. సారీ, ఈ 600 పాయింట్లకి ఆల్రెడీ 400 కవర్ చేసేసింది. ఇంకా 200 పాయింట్స్ కవర్ చేయాలి. దట్ ఈజ్ ఈ డ్యూ. ఎనీ టైమ్ ఇట్ ఈస్ డ్యూ. ఎనీ టైం రావచ్చు. మధ్యలో బంపులు ఉండొచ్చు, కొద్దిగా కరెక్షన్స్, చిన్న కరెక్షన్స్ రావచ్చు. సో అట్లా ఫైనల్గా ఏంటంటే 25,200కి డబుల్ టాప్. మరొకసారి 25,200 ఒక వైపు ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇది గుడ్ న్యూస్. మీకు జస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు గ్రాఫ్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. యూ లవ్ టు సీ ఇట్. చూడండి ఒకసారి. ఇది ఈ లైన్ 200 డే మూవింగ్ యావరేజ్. ఈ లైన్ అంతా ఈ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర చూడండి. ఇక్కడోసారి ఇక్కడో చోట, రెండు చోట్ల ఇక్కడ రెసిస్టెన్స్ 2 సార్లు వచ్చింది 24,000కి. ఇక్కడ 21,700 కదా ఇది. ఇక్కడి నుంచి ఏకదాటిగా 24,000కి వెళ్ళింది. ఇది తెలిసిపోతున్నది కదండి. మీకు చూపిస్తాను, చూడండి. లెట్ మీ డ్రా లైన్స్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్ ఈజీలీ. ఇది 21,700, 750. ఇక్కడ ఇది ఎలక్షన్ టైంలో కూడా గతంలో జూన్ ఫస్ట్ వీక్ 4వ తారీఖు ఏమో వచ్చింది. మరొకసారి అక్కడికి వచ్చింది. ఇట్ కేమ్ బ్యాక్, రీవిజిటెడ్. ఇది డబుల్ బాటము. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఇక్కడ వరకు. చూసారా, ఇక్కడి నుంచి 24,000కి వచ్చే వరకు అసలు ఎక్కడ ఆగల, నాన్ స్టాప్. చూడండి, ఇది అక్కడే 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇది ఒక ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడికి వచ్చింది, 25,200 క్రాస్ చేసింది. సో 25,200 దగ్గర క్రాస్ చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా వినండి. మార్కెట్లు తగ్గిన తర్వాత
అంటే ఆల్ టైమ్ హైకి ఒకసారి వచ్చిన తర్వాత కరెక్షను వస్తుంది. ఆల్ టైమ్ హై అంటే అదే కదా దాని అర్థం. ఆల్ టైమ్ హై తర్వాత ఇంకేముంది పైకి వెళ్ళటానికి? ప్రస్తుతానికైతే లేదు. ప్రస్తుతానికి పైకి వెళ్ళటానికి లేదు కాబట్టి ఇన్ఎవిటబుల్లీ అక్కడ కరెక్షను అంటే అక్కడ సెల్లింగ్ వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, అక్కడి నుంచి దిగిపోతుంది. ఇది దిగింది కదా, ఇదైతే కొంచెం ఘోరంగా దిగింది, మామూలుగా దిగలేదు. జస్ట్ మీకు 1 year చార్ట్ తీస్తాను. 1 year చార్ట్లో అయితే క్లియర్గా అన్నీ చూడవచ్చు. అది చూడండి, ఇది పీక్. ఇక్కడ ఒకసారి చూడండి, 26,200 అనేది ఇది పీకు. ఈ పీక్ తర్వాత ఈ పీక్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్లో వచ్చింది. 2024 అక్టోబర్లో వచ్చిన పీక్. ఆ పీక్ లెవెల్లో నుంచి జారుకుంది, అక్కడ నిలదొక్కోలేదు మార్కెట్. ఇదొక లెవెల్. మళ్ళీ ఇక్కడ కొద్దిగా చిన్న రిట్రేస్మెంట్ వచ్చి మొత్తానికి ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చి తర్వాత ఇగో డబుల్ బాటమ్, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ టైం కూడా వచ్చింది. సో ఇంత తగ్గింది. ఇంత తగ్గిన తర్వాత ఎంత టైం తీసుకుంది? అక్టోబర్ నుంచి మేకి వచ్చే వరకు, అక్టోబర్ నుంచి ఏప్రిల్కి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టిందండి? అదొక 3 నెలలు. అక్టోబర్ నుంచి ఇదో 3 నెలలు. అంటే ఇట్ టుక్ 6 months. అంత ఆ మాత్రం తప్పదు. 6 months తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ మొదలుపెట్టిన జర్నీ ప్రీవియస్ అయ్యంత 24,800, 24,700-800 రేంజ్ ప్రీవియస్ హై. ఆ ప్రీవియస్ హైని ఇక్కడ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ తెచ్చుకుంది. అంటే ఈ బ్రేక్అవుట్ చాలా సిగ్నిఫికెంట్, చాలా ఇంపార్టెంట్. 24,600-800 రేంజ్ని ఎప్పుడైతే బ్రీచ్ చేసి ఇక్కడ పైకి వెళ్ళిందో చూడండి, ఇక్కడ నుంచి 25,000కి వెళ్ళింది. ముందు 25,200కి వెళ్ళింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు 25,000కి వచ్చింది. అంటే ఇది అప్ ట్రెండ్ అని అర్థం. ఇక్కడ ట్రెండ్ రివర్సల్ ఎక్కడంటే ఇది చూడండి, ఇది ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి వచ్చిన బ్రేక్అవుట్ ఏంటంటే ట్రెండ్ రివర్సలే. ఇది ఒక ట్రెండ్ రివర్సల్. ఇప్పుడు ఫ్రెష్ ట్రెండ్ రివర్సల్. అంతేకాదు, ఇది డౌన్ ట్రెండ్, మళ్ళీ డౌన్ ట్రెండ్, ఇక్కడ సేమ్ బాటమ్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వరకు నార్మల్, కానీ ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్సల్. ఇది అప్ ట్రెండ్. ఈ ట్రెండ్ రివర్సల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ రివర్సల్ ప్రాసెస్లో ప్రీవియస్ హైని కూడా ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ హైని కూడా ఏం చేసింది? ఈ ప్రీవియస్ హైని కూడా దాటి పైకి వెళ్ళిపోయింది. అంటే బ్రేక్అవుట్, ఇట్ ఈజ్ ఇన్ బ్రేక్అవుట్. ఆ బ్రేక్అవుట్ కార్యక్రమం కంటిన్యూ అవుతున్నది. అంటే 25,200 అనేది పెద్ద విషయం కాదు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇట్స్ మూవింగ్ టువార్డ్స్ 25,200. అయితే ఇది 26,000కి వెళ్ళిపోతుందా అండి అంటే దానిలో ఇంధనం ఎంత ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలియటం లేదు. బట్ వాట్ ఐ బిలీవ్ ఈజ్, వాళ్ళ అంత తారీఖు 26 కదండి, 26,000కి ఇమీడియట్గా వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే ఆ మొమెంటము అంటే స్టీము వెళ్ళే పైకి ఎక్కే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి కదా. ఫోర్స్ వెళ్ళటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి 25,200 ఒక లెవెల్, అది డబుల్ బాటమ్. 25,200 ఇంతకుముందు కూడా వచ్చింది, మరోసారి వస్తే డబుల్ టాప్ అవుతుంది. సారీ, ఈ డబుల్ టాప్ దగ్గర హాల్ట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏదైనా ట్రిగర్స్ ఉంటే వస్తే ఏముందిలేండి. ఇప్పుడు బ్యాంకు ఇంట్రెస్ట్, ఆర్బీఐ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు 25 పాయింట్ బేసిస్ అంటే ఒక 0.5%, 0.5% కాదు 0.5%, 0.25%
తగ్గిస్తారనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది వెరీ రీజనబుల్ అండ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషను. అంతకని ఎక్కువ చేయకపోవచ్చు. చేస్తే ఇంకా వండర్ఫుల్లే, బహుశా చేయకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లు బాగానే ఉన్నాయి కదండి. మనం యుద్ధం గట్టిగా చేసి ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజులు చేసి ఒక 50-60 వేల కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు తగలేసి ఉంటే, ఖర్చు పెట్టేసి ఉంటే, తగలేయటం అంటే తప్పదనుకోండి, నెససరీ ఈవిల్. వార్ ఈజ్ ఎ నెససరీ ఈవిలే, కానీ సమ్టైమ్స్ ఇట్ ఈజ్ నెససరీ. ఎవరేం చేయలేం. దండం దశగుణం భవ్యేత్ అంటారు కదా, అలాగే. సో అట్లా జరుగుంటే బహుశా ఆర్బీఐ కొంచెం బ్యాంక్ రేట్స్ కొద్దిగా ఎక్కువ తగ్గించి కొద్దిగా ఎక్కువ గ్రోత్ కోసం సహకరించే అవకాశం ఉంది. బట్ అట్లా అనుకోవటం లేదు. కాబట్టి 0.25 ఎక్స్పెక్ట్ చేస్తున్నది మార్కెట్. 0.25 వచ్చేస్తుంది. ఈలోగా కంపెనీల తాలూకు రిజల్ట్స్ యాజ్ ఎ హోల్ చూస్తారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి ఏంటంటే కంపెనీల రిజల్ట్ యాజ్ ఎ హోల్ అబవ్ యావరేజ్గానే ఉంది. ఎక్సలెంట్గా గుడ్, వెరీ గుడ్గా లేకపోయినా ఓకే గుడ్ రేంజ్లో ఉంది. ఉన్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ వచ్చేస్తుంది. 1, 2 మాన్సూన్ పిక్చర్ అయితే దాదాపు వచ్చేసింది. మాన్సూన్ అడ్వాన్స్గా వచ్చేసింది. ఇన్ఫ్లేషన్ డౌను, తర్వాత మార్చ్ ఫిగర్స్, అదే మాన్సూన్ ఫిగర్స్ ఆటోమేటిక్గా ముందే వచ్చేసింది. మాన్సూన్ ఎక్కడ పడితే అక్కడ చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి. తర్వాత యుఎస్ డాలర్ తగ్గుతున్నది. యుఎస్ తాలూకు ఇంపార్టెన్సు మొత్తానికి తగ్గుతున్నది. డాలర్ డౌన్ అవుతున్నది అగెనిస్ట్ అదర్ కరెన్సీస్. అందువల్లనే గోల్డ్ పెరిగింది. గోల్డ్ ఎందుకు పెరుగుతున్నది అంటే డాలర్ వర్సెస్ గోల్డ్ ఎప్పుడు చూస్తారు. ఈ గోల్డ్ పెరుగుతున్నది బికాజ్ డాలర్ ఈజ్ గెటింగ్ డౌన్. సో డాలర్ విలువ తగ్గటం అనేది గోల్డ్ పెరగడానికి దోహదం చేస్తున్నది. ఎందుకంటే టారిఫ్లు అవి ఇవి అంటున్నాడు కదా, దానివల్ల గోల్డ్ మీద పట్టు ఉంది బుల్స్కి. సో డాలర్ డౌను, మనకి గోల్డ్ ఏముందిలేండి, గోల్డ్ పెరిగితే ఎంత పెరిగితే అంత మంచిది. మనకి భారతదేశంలో గోల్డ్ బోల్డ్ అంత ఉంది, అంటే గుప్తంగా తెలియకుండా ఉంది. ఇంట్లో లేడీస్ అయితే ఇంట్లో తన భర్తకి చెప్పకుండా కూడా వాళ్ళంత గోల్డ్ కొని పెట్టుకుంటారు, చెప్పరు కూడా. అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. చెప్పి తెలిసి కూడా కొంటారు. ప్రతి ఇంట్లో ఏంటంటే అదొక సాంప్రదాయం, అదొక ఆనవాయితీ కదా గోల్డ్ కొనుక్కోవటం. కాబట్టి భేద బిక్కి ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కూడా కొనుక్కుంటారు. ఉన్నోళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు, లేనోళ్ళు తక్కువ కొనుక్కుంటారు, కానీ అందరూ కొనుక్కుంటారు. ఆ విధంగా చెప్పాలంటే ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఒక రకంగా రిలేటివ్లీ రిచ్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ హై గోల్డ్ రేట్. 95,000 10 గ్రాములు ఉంది అంటే ₹1,00,000 కదా. ₹1,00,000 వేసుకోండి. వెండి కూడా అంతే కదా, కిలో వెండి ₹1,00,000 వచ్చేసింది కదా. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే గోల్డ్ పెరగటం మనకి శుభమే, కానీ ఇబ్బంది ఏం లేదు. భారతదేశం దగ్గర కూడా గోల్డ్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే డాలర్ తగ్గటం వల్ల వీళ్ళు ఎఫ్ఐఎస్ ఎక్కువ అమ్మటానికి సాహసం చేయలేరండి, కొనటానికే ప్రయత్నిస్తారు. డాలర్ పెరుగుతుంటే మాత్రం అమ్మేసి డాలర్లో కన్వర్ట్ చేసేసుకుంటుంటారు. అంత అమాయకులేం కాదు, మొత్తం ఇండియన్ ఎకానమీ ఏంటి, గ్రోత్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటారులేండి. బట్ ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. క్రూడ్ ఎక్కడుంది ఒకసారి జస్ట్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అండి. ఐ ఆల్సో వాంట్ టు సీ క్రూడ్ పరిస్థితి ఏంటి. క్రూడ్ డౌనే, నాకు తెలిసి 50, 65 ఆ రేంజ్లోనే ఉంది. అయినా కానీ స్టిల్ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. క్రూడ్ 65, 66 కొంచెం డౌన్ ట్రెండే, పెద్ద అప్ ట్రెండ్లో ఏం లేదు. సో క్రూడ్ డౌన్లో ఉంది, డాలర్ డౌన్లో ఉంది. కాబట్టి మార్కెట్లు ఎరగదీసేసి పడేసే అంత పరిస్థితి ఏం లేదు. అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయండి. అమెరికన్ మార్కెట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి. అమెరికన్ మార్కెట్స్ బాగున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ ఇంకా బాగున్నాయి. మరి ఇంకా వచ్చిన ఇబ్బంది ఉంది. డాలర్ చూద్దాం. బ్రెంట్ క్రూడ్ 64, 65 ఉందండి. అంతే, ఎక్కడున్నావు గొంగళి అంటే అక్కడే 60, 65 మధ్యనే కదా ఉంది.
ఇలా బేరిష్గానే ఉంది ఇక్కడ ఇండికేషను. ఎటొచ్చి గోల్డే బుల్లిష్గా ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే డాలరు 85, ఇప్పుడు డాలరు 85 రూపాయల 9 పైసలు, 85 రూపాయల 10 పైసలు అంటే ఎట్లా తగ్గిందో చూడండి. పౌండ్ పెరిగింది కానీ ఇండియా ఎగెనిస్ట్ ఇండియన్ రూపీ, డాలర్ మాత్రం తగ్గుతున్నది. సో దీని అర్థం ఏమిటంటే, మీరు కూడా చూస్తానంటే చూడండి, నాకేం అభ్యంతరం లేదు. చూడండి, బ్రెంట్ క్రూడు 64.65 ఉంది కదా, 64.93 కదా. గోల్డ్ కొద్దిగా తగ్గింది కానీ బుల్లిష్గా ఉంది, వెరీ బుల్లిష్. ఇదేమో బేరిష్గా ఉంది, ఏది ఆయిల్. తర్వాత డాలర్ చూడండి, యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తున్నారండి, యూఎస్డి ఐఎన్ఆర్ 13 పైసలు తగ్గింది, ఇప్పుడు 85.9 పైసలు ఉంది. సుమారులేండి, ప్లస్ ఆర్ మైనస్ మారుతూ ఉంటుంది కదా. సో 87 ఒకటి గుర్తుపెట్టుకోండి, 87, 50, 87.5, దాదాపు 87.5, 87, 70 పైసల దాకా వెళ్ళిందండి డాలరు. అమ్మ బాబోయ్ అనుకున్నాం, ఇవాళ 85కి వచ్చింది. అంటే 2.5 రూపాయలు ఒక నెల రోజుల్లోగా తగ్గింది. యుద్ధంలో కూడా మనకి తగ్గలేదండి, డాలర్ పెరగలేదండి. ఎందుకంటే వాళ్ళు F-16ని లేపేశాం కదా మనం, బహుశా అదొక రీజను. ఓకే, జస్ట్ జోకింగ్ అండి. సో దీన్ని బట్టి ఏంటంటే డాలర్ తగ్గుతున్నది, క్రూడ్ ధర తగ్గుతున్నది. ఈ ఇండియాలో రిజల్ట్స్ ఓకేగానే ఉన్నాయి, ఓకే గుడ్ రేంజ్లో ఉన్నాయి. మాన్సూన్ ఓకేగా ఉంది. తర్వాత ఇన్ఫ్లేషన్ లెవెల్స్ 4% లెవెల్లో ఉన్నాయి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ 4%, ఇంకేం కావాలి, 6% ఉంది బ్యాంక్ రేటు. 6% దగ్గర ఉందండి బ్యాంక్ రేటు, ఇన్ఫ్లేషన్ ఏమో 4% ఉంది. మరి బ్యాంక్ రేట్లు 4%కి రావులేండి, తీసుకురారు, ఎందుకంటే ఫ్లక్చుయేట్ అవుతుంది కదా, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందేమో కదా. కానీ 5.5 లెవెల్కి మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి కదా, కొద్దిగా. కాబట్టి ఈసారి 0.5 నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ 0.25 అందరిలాగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ June 6. అంటే ఇన్ బిట్వీన్ కొంచెం ఫ్లక్చుయేషన్ వస్తుంది మార్కెట్లో. 25,200 లెవెల్ ఒకటైతే మీకు రేంజ్ 25,200, 24,800 ఈ రేంజ్లో నడిచే అవకాశం ఉంది మార్కెట్. ఏది June 6 వరకు. అంటే ఎగ్జాక్ట్గా ఇలా జరుగుతుందని ఏం కాదు, ఊరికి ప్రెడిక్షన్ కాదు, జస్ట్ గెస్సింగే అనుకోండి, అంతే ప్రాబబిలిటీ. June 6కి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు వస్తాయి కదా, అది. కాబట్టి 25,200 దాటి పైకి వెళ్ళిపోతే ఆశ్చర్యమేం లేదులే, కానీ బట్ ప్రాబబిలిటీ కొంచెం పాసిబిలిటీస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కొద్దిగా ప్రాబబిలిటీ 40-45% ఉంది అంతే. ఎందుకంటే కొంచెం 25,000కి వచ్చింది కదండి, 25,000 దగ్గర కొంచెం అటు ఇటు ఊగిసలాడొచ్చు. అంటే 25,000 దగ్గరే కొంచెం చిన్న స్మాల్ కరెక్షన్ రావచ్చు కూడా, రాకూడదనేం లేదు. బట్ షార్ట్ సెల్లర్స్ ఆర్ నాట్ యాక్టివ్. షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు నడువులు ఇరిగిపోయాయి ఎప్పుడో. దెర్ ఆర్ నో షార్ట్ సెల్లింగ్ పీపుల్. అందువల్ల ఏంటంటే స్టేబుల్గా ఉంది. వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే తగ్గుతుంది తప్ప ఫ్రెష్గా అమ్మేద్దాము పడిపోద్ది మార్కెట్ అనుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు మార్కెట్లో. అందువల్ల ఏంటంటే పెద్దగా పడదు. తర్వాత ఆ మధ్యలో FIIs గబగబా 2 రోజులైతే 15,000 కోట్లకి అమ్మేశారు కదా, ఇప్పుడు అమ్మటోలా. ఇది డాలర్ తగ్గుతుంది, క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి, ఇండియన్ ఎకానమీకి అడ్వాంటేజ్ ఉంది. తర్వాత ఇంకొక విషయం, ఇండియా అసలు నేను అది హైలైట్ చేయాల్సిందండి, మర్చిపోయాను, సారీ. ఏంటి హైలైట్ చేయాల్సిందే, రోజు మాట్లాడుకుంటున్నాం కదా అందుకని చేయలేదని అనుకోవాలి. ఏంటంటే ఇండియా వరల్డ్లో, ప్రపంచంలో నంబర్ 4 బిలియన్ అనుకుంటాను, 4 బిలియన్ ఎగ్జాక్ట్గా అది గుర్తులేదు, ఎందుకులేండి ఆ ఫిగర్ చెప్పడం. కానీ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో, ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ప్రపంచంలోనే 4వ అతి బలమైనటువంటి ఆర్థిక స్థోమత కలిగినటువంటి దేశంగా వచ్చింది. 4 అంటే ఎవరెవరండి అంటే మీకు US చాలా టాప్లో ఉంది, నెక్స్ట్ చైనా, మన బ్రదర్
మన స్టెప్ బ్రదర్ లాంటివాడు, మన బ్రదర్ అండి. మనకి ఇద్దరు స్టెప్ బ్రదర్లు ఉన్నారు, ఇక్కడ పాకిస్తాను, ఇక్కడ చైనా. పర్వాలేదులేండి, ఏం పర్వాలేదు, ఏం కాదు. సత్యమేవ జయితే ధర్మమేవ జయితే అన్న సూత్రాన్ని పాటించేవాళ్ళం, నమ్మేవాళ్ళం. కాబట్టి మనకేం కాదు. యుఎస్, చైనా, తర్వాత జర్మనీ. ఇప్పుడు ఇంతకుముందు జపాన్ ఉండేది, జపాన్ని ఇండియా రీప్లేస్ చేసింది. ఇప్పుడు ఇండియా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. అయితే జోక్ ఏంటంటే పాపం జర్మనీ ఊగిసలాడుతున్నది, జపాన్ కూడా ఊగిసలాడుతున్నదిలేండి. ఇవి రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి. జపాన్ లేపేశాం, జర్మనీ దగ్గరికి వచ్చాం. జర్మనీని లేపడానికి ఎక్కువ టైం పట్టదు, ఫ్యూ మంత్స్ అని అంటున్నారు. ఫ్యూ మంత్స్లో 2026 కల్లా ఇలాగా లేదా ఈలోగా ఈ జర్మనీ వారిని లేపేస్తాం. జర్మనీ వారిని లేపేసి ఇక్కడికి వస్తాం, మన స్టెప్ బ్రదర్ పక్కకు వచ్చేస్తాం, పక్కలో బల్యంలాగా. సో యుఎస్కిను చైనాకి చాలా ఎక్కువ గ్యాప్ ఉందండి. యుఎస్ ఎకానమీ చాలా పెద్దది, గొప్ప ఏం లేదండి. యుఎస్ అంటే 50 రాష్ట్రాలండి, చాలా పెద్ద కంట్రీ, చాలా పెద్ద దేశం. తర్వాత సుసంపన్న దేశం, అన్ని ఆల్ రిసోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి. లేని మినరల్ రిసోర్సెస్ లేవు. ఆయిల్ దగ్గర నుంచి, మినరల్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే 50 స్టేట్లు చాలా పెద్ద ఏరియా కదండి. ఒక స్టేట్లో ఒకటి దొరికితే, ఖనిజం దొరికితే ఇంకో స్టేట్లో ఇంకోటి దొరుకుతుంది. పెద్ద దేశం అవటం అదే అడ్వాంటేజ్. చాలా పెద్ద దేశం, ఇండియాతో పోలిస్తే చాలా పెద్దది. అయితే పాపులేషన్ వైజ్ కాదు, పాపులేషను మనతో ఎవరు పోటీ పడలేరు. చైనా వాడు కూడా తప్పుకున్నాడు పోటీ నుంచి. సో ఇండియా ఈజ్ ద 4th largest economy in the world and soon we are going to attain 3rd position. పక్కలో బల్లేలాగా చైనాకి దగ్గరగా చైనాకి వెళ్తాం. నెక్స్ట్ టార్గెట్ చైనానే. ఒక టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనది డెమోక్రసీ కదా. డెమోక్రసీలో ఏంటంటే ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్. డెసిషన్ మేకింగ్ స్లోగా ఉంటుంది, స్పీడ్గా ఉండదు, మధ్యలో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కమ్యూనిస్టు కంట్రీసు లేకపోతే డిక్టేటర్షిప్ ఉన్న కంట్రీసు, ఇప్పుడు చైనా ఉందనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే అది డిక్టేటర్షిప్ కంట్రీ లాంటిదే. వాళ్ళు తీసుకునే డెసిషన్ ఫటాఫట్ తీసుకుంటారు, ఫటాఫట్ ఇంప్లిమెంట్ చేసి పారేస్తారు. దే సీ నో లిమిటేషన్స్. ఇక్కడ మనం వి సీ ఏ లాట్ ఆఫ్ లిమిటేషన్స్. కాబట్టి ఎస్, టైం పడుతుంది, పడితే పట్టినామండి. బట్ వీఆర్ ఎ వైబ్రెంట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. పీపుల్స్ రిపబ్లిక్. చైనా అంటే పీపుల్స్ రిపబ్లిక్, కానీ మనది డెమోక్రటిక్ రిపబ్లిక్. కాబట్టి ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్కి 7 నుంచి 10 సంవత్సరాలు పట్టొచ్చు చైనాని అధిగమించడానికి. ఏమి పర్వాలేదు, 3rd పొజిషన్కి వచ్చాం, తక్కువేం కాదు. 2nd పొజిషన్ కూడా వస్తాం. 3rdకి రాగలిగింది, 2ndకి రాలేమా? వస్తాం. మనం చూడకపోవచ్చు, మన తర్వాత జనరేషన్ ఖచ్చితంగా చూస్తారు. అంటే యుఎస్ ఈలోగా ఏమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లమే కదా. అప్పుడు చైనా మే బికమ్ ద లార్జెస్ట్. అది క్రంబుల్ అయితే అది మనం ప్రెడిక్ట్ చేయలేము, చెప్పలేము అనుకోండి. అట్లా ఆలోచించకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవర్ 3rd పొజిషన్ ఈజ్ ఓకే. బట్ ష్యూర్ one fine day we will be in the 2nd position. Time given, God permitting, ఏమో నంబర్ 1 కూడా వస్తాము. నేను ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండకపోవచ్చు ఈ భూమి మీద చూడటానికి అది. బట్ ఇండియా ఈజ్ నంబర్ 2, నంబర్ 1 పొజిషన్. ఇఫ్ నాట్ వెరీ సూన్, బట్ వన్ డే ఇండియా విల్ బి నంబర్ 1 ఆర్ అట్లీస్ట్ నంబర్ 2. చైనాని లేపేస్తాం, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చైనాని లేపడానికి ఎక్కువ టైం పడుతుంది అంతే తప్ప ఏమో ఎప్పుడు ఏ రోజు ఏమవుతుందో, పాలిటిక్స్ ఒకటి, వాతావరణం ఒకటి, షేర్ మార్కెట్ ఒకటి, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమంటారు. ఈ మూడును, వాతావరణం ఎప్పుడు మబ్బులు వస్తాయో, ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేము కదా. పాలిటిక్స్ అంతే కదా, ఎప్పుడు ఏమవుతుందో, ఏదో సడన్గా డెవలప్మెంట్ వస్తుంది, అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, అమెరికా లాంటివి కొద్దిగా ముక్కలయ్యాయి అనుకోండి, మా కుదరదు, మేము సెపరేట్గా ఉంటాము అన్నారనుకోండి, ముక్కలైతే మాత్రం అప్పుడు ఫినిషే. మనమే ఉంటాం. అంతేకాదు, న్యాచురల్గానే మనం పోగొట్టుకున్న భూభాగాలు, ఒకప్పుడు భారత ఖండం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండేది, ఏషియాలో చాలా బాగా ఉండేది.
ఏషియాలో చాలా బాగా ఉండేది. ఇటు గల్ఫ్ దగ్గర నుంచి ఇటు ఇండోనేషియా అవి ఇవి అన్నీ కూడా ఎక్కడండి ఏషియాలో చాలా వరకు ఉండేవి. ఎందుకంటే ఇండియన్ టెంపుల్స్ ఇప్పటికీ ఉన్నాయి ఏషియన్ కంట్రీస్లో, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోను, నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇప్పటికీ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, అంతవరకు ఉంది. అది మన ఈ భారతదేశం, భారతఖండం అంత పెద్దదిగా ఉండేది. భారతఖండమే ఏలింది మేజర్ పోర్షను. బట్ అలా కొద్దిగా మనకి యాడ్ అవ్వచ్చు. అలా యాడ్ అయితే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ ఎకానమీ వెరీ సూన్. చెప్పలేం కదా, ఇప్పుడు కొంత భూభాగం మిగతా వాటి నుంచి రావచ్చు కూడా కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ వీఆర్ నంబర్ 4 ఇన్ ద వరల్డ్ అండ్ సూన్ వీ విల్ బికమ్ నంబర్ 3. సూన్ అంటున్నాను ఎందుకంటే జర్మనీకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జర్మనీ గ్రోత్ రేట్కి మన గ్రోత్ రేట్కి చాలా తేడా ఉంది. వాళ్ళకంటే బహుశా మన గ్రోత్ రేటు ఆల్మోస్ట్ డబుల్ ఉంది. పెద్దగా బడిగా అడుగులు వేసుకుంటూ, పెద్ద అంగలు వేసుకుంటూ, స్ట్రైడ్స్ వేసుకుంటూ మనం ఊరికే ఓవర్టేక్ చేసేస్తాం. చూడండి జర్మనీని. జపాన్ చేయలేదా? జపాను చేత గొప్పది అన్నారు. గొప్పదే, కానీ మనం లేపేసాం కదా అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్లో కొద్దిగా చిన్న కరెక్షన్స్ రావచ్చు, బట్ విత్ subject to few corrections it is going to hit once again 25,200 and above. Okay, all the best, good night, thank you very much.